ఇప్పుడు ఒక మెడికల్ హబ్గా మారింది. ఒకప్పుడు 40 డాక్టర్లు 30 ఏళ్ల కింద 40 డాక్టర్లు సూర్యాపేట ఈనాడు 200 హాస్పిటల్ 200 డాక్టర్లకు చేరుకున్నారు. దాదాపు అన్ని స్పెషాలిటీస్ వచ్చినాయి. మెడిసిన్ వచ్చింది, సర్జరీ వచ్చింది, గైనకాలజీ వచ్చింది, ఆప్తాల్ వచ్చింది, ఇంకా సూపర్ స్పెషాలిటీస్ యూరాలజీ ఉన్నది, న్యూరాలజీ ఉన్నది, కార్డియాలజీ ఉన్నది. వాళ్ళు డిఫరెంట్ స్పెషాలిటీస్ సూర్యాపేట వచ్చింది. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజ్ఞ కానీ రాజేశ్వర రెడ్డి గారు కానీ ఇవాళ ఒక అందమైన హాస్పిటల్ ప్రజలకు పనికొచ్చే విధంగా ఇవాళ మంచి బిల్డింగ్ అన్ని ఫెసిలిటీస్ తోటి ఇవాళ స్పెషల్ రూమ్స్ కానీ ఇవాళ ఓపెన్ థియేటర్ కానీ ఇవాళ చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. ఏం లేదు కానీ ఇదంతా మా ఉద్దేశం ఏంటంటే సూర్యాపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ రాజేశ్వర రెడ్డి గారు కానీ ప్రజ్ఞ కానీ వీళ్ళంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. కాబట్టి పల్లెటూరు ప్రజలకు ఏ విధంగా మనం సర్వీస్ చేయాలన్నది, పేదలకు ఎట్లా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ కట్టడం జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాజేశ్వర రెడ్డి కానీ ప్రజ్ఞ కానీ ఇవాళ సూర్యాపేట చుట్టుపక్కల ఉన్న దాదాపు తిరుమల నుంచి ఒక 70 కిలోమీటర్ల నుంచి క్యాచ్మెంట్ ఉన్న ఏరియాకు ఖచ్చితంగా ఇలా పేద ప్రజలకి ఇలా అందుబాటులో ఉండాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ రానున్న రోజుల్లో సూర్యాపేటలో నేను అనుకుంటాను ఇంకా కొన్ని రోజుల్లో 10 ఏళ్లలో కూడా సూర్యాపేటలో బైపాస్ సర్జరీ అయినా ఆశ్చర్యం లేదు. బైపాస్ సర్జరీ చేయడానికి ఆల్రెడీ మన నీ ట్రాన్స్ప్లాంట్ టీకేఆర్ టోటల్ నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిన ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇది ఒక మెడికల్ హబ్. ఇవాళ నల్లగొండ జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట ఒక పెద్ద మెడికల్ హబ్గా మారిపోతుంది. కాబట్టి ప్రజలు మీరు ప్రారంభించిన హాస్పిటల్ ఫెసిలిటీస్ రానున్న రోజుల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా చేంజ్ చేస్తారు. అన్ని బ్రాంచెస్ ఇక్కడ వచ్చేటట్టు కూడా చూసుకుంటారు. కాబట్టి మరొక్కసారి సూర్యాపేట ప్రజలకు అలాగే ప్రజ్ఞకు రాజేశ్వర రెడ్డి గారికి ముఖ్యంగా అలా మామగారికి రాజేశ్వర రెడ్డి మామగారికి శ్రీనివాసరెడ్డి గారికి, ఎందుకంటే అంత బ్రెయిన్ బిహైండ్ హాస్పిటల్ మొత్తం ఆయనే కాబట్టి పోలెండ్స్ ఆయన కాబట్టి మరొకసారి నేను శ్రీనివాసరెడ్డికి కూడా నేను సూర్యాపేట ప్రజల తరఫున ఇంత మంచి హాస్పిటల్ కట్టినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యానగర్ కాలనీలో ఈరోజు నూతనంగా నిర్మించబడినటువంటి ప్రజ్ఞా వైద్యశాల డాక్టర్ రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా ప్రజ్ఞ గారు, అదేవిధంగా మన మావ శ్రీనివాసరెడ్డి గారు వారి సందర్భంగా హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీనివాసరెడ్డి గారు మా బాబుకు పాపకు 30 సంవత్సరాల క్రితం గురువుగా ఉండి అంచెలంచెలుగా ఎదిగి తన కూతుర్ని డాక్టర్ కావాలనేటువంటి మంచి ఉద్దేశంతో డాక్టర్ చదివేయడం, అదేవిధంగా అల్లుడు కూడా డాక్టర్ చేసుకోవడం, అంతేకాకుండా ఎక్కడో మన హైదరాబాద్లో మరో నగరాల్లో కాకుండా సూర్యాపేట పట్టణాన్ని వేసుకోవడం సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఏదేమన్నా వైద్యో నారాయణ హరి. డాక్టర్లు అంటే పోలీసు వాళ్ళు అంటే అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తే విధంగా ఉండాలి. నేను ఎందుకంటే చెప్తా ఉన్నా, నాకు అనుభవంతో చెప్తా ఉన్నా, ఎవరు కూడా దీన్ని అపార్థం చేసుకోండి. మిగతా డాక్టర్లు కూడా సహృదయంగా దీన్ని స్వీకరించండి. ఎప్పుడు ఏ పేషెంట్కి ఏ కష్టం వచ్చినా కానీ మీ వంతు మేము చేయండి. ఒకప్పుడు మనకు కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ఏ చిన్న ప్రాబ్లం వస్తే నా అనుభవంతో మా పిల్లలకు ఏదైనా చిన్న మోషన్స్ అయినా కానీ ఖమ్మం ఉంటుంది. ఈరోజు ఖమ్మం లేదా హైదరాబాద్ మోషన్ పనిలేదు. రామూర్తి గారు చెప్పినట్టు దాదాపు 250 మంది డాక్టర్లు సూర్యాపేట పట్టణంలో వివిధ రంగాల్లో సేవ చేస్తున్నారు. అందులో మన యువకులు ఉత్సాహకులు రాజేశ్వర రెడ్డి గారు, ప్రజ్ఞ వారు కూడా మనందరూ సహాయ సహకారం అందించి ఈ యొక్క హాస్పిటల్ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి నూతనంగా ప్రారంభించబడిన ప్రజ్ఞ హాస్పిటల్ అత్యాధునిక వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని వసతులతో సమకూర్చాము. ఇందులో మా కుటుంబ సభ్యులైన మా అమ్మగారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ, మా అత్తయ్య నిర్మలా గారు, మా అమ్మ లక్ష్మీ నరసింహ గారు కానీ, మా మిసెస్ డాక్టర్ ప్రజ్ఞారెడ్డి గారి అందరితో పాటుతోటి ఒక బ్రహ్మాండంగా అన్ని వసతులతోటి వైద్యశాలను ఏర్పరిచాము. ఇందులో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు కానీ, అత్యాధునిక వైద్య సదుపాయాలు కానీ అన్నీ కల్పిస్తున్నాం. ప్రజలందరూ వినియోగించుకోవాల్సింది. నమస్తే సార్, నిల్చోండి సార్. అందరికి వేయండి, కొద్దిగా జరగండి సార్. రండి సార్, రండి. ఓకే, రెడీ.
కొత్తగా నూతన భవనంలోకి మార్చబడినది. విద్యానగర్ చౌరస్తలో ఇది ఏర్పాటు చేయడం జరిగినది. 20 బెడెడ్ హాస్పిటల్ పూర్తిగా అన్ని రకాల వైద్య సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపాంతరం చెందుతున్నది. దీంట్లో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ కూడా ఏర్పాటు చేయడమైనది. ఇంకొకటి ఏంటంటే అన్ని రకాల ఇన్సూరెన్స్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ కొత్తగా అప్గ్రేడ్ చేయబడిన టెక్నాలజీతో వాడబడుతున్న అప్గ్రేడ్ చేయబడిన బెడ్స్ కానీ ఇవన్నీ కానీ వసతులు కానీ ప్రతి ల్యాబ్ కానీ అన్నీ అప్గ్రేడెడ్ టెక్నాలజీతో వాడడం జరుగుతుంది. ఇక్కడ ఎస్పెషల్లీ ఓబీజీకి సంబంధించింది అంటే గర్భిణీ స్త్రీలకు కానీ ఇన్ఫర్టిలిటీకి కానీ అలాగే లాప్రోస్కోపీకి సంబంధించిన సదుపాయాలు కానీ అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చాము. అలాగే జనరల్ సర్జరీ పరంగా కానీ లాప్రోస్కోపీ హై ఎండ్ ఆపరేషన్స్ కానీ ఇక్కడ నిర్వహించబడును. అన్ని రకాల ఇన్సూరెన్స్లు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. కొంతమంది సో పేదవాళ్ళకి సంబంధించినంత వరకు మాత్రం ఇంతకుముందు ఎలాగా సదుపాయాలు అందించామో ఇప్పుడు అదే సదుపాయాలు కొత్త భవనంలోకి మార్పిడి జరిగినా కూడా వాళ్ళకి అదే విధమైన సదుపాయాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. గత మేము 6 సంవత్సరాల నుంచి ఇక్కడ సూర్యాపేటలో వైద్య సేవలు అందిస్తున్నాము. అలాగే ఈ కొత్త భవనంలోకి ఎందుకు తీసుకొచ్చామంటే కొద్దిగా హైటెక్ ఫెసిలిటీ ఇవ్వాలి, ప్లస్ సూర్యాపేటకు అనేది కొద్దిగా ఫెసిలిటీస్ ఎక్కువ అందుబాటులోకి రోజు రోజుకి సూర్యాపేటలో సదుపాయాలు అనేది పెరుగుతూ పోతుంది. ఇంతకుముందు అందరు ఖమ్మం హైదరాబాద్ అనేది ఈవెన్ లాప్రోస్కోపీకి సంబంధించింది ఖమ్మం హైదరాబాద్ అనేది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే సూర్యాపేటలోనే మ్యాక్సిమం ఆపరేషన్స్ కానీ మ్యాక్సిమం ప్రొసీజర్స్ కానీ చేయడం జరుగుతుంది.